తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికే మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభు వారి మహాకృపను బట్టి నాకు బైబిల్లో ఉన్న యోహాను సువార్త తెలుగులో కంఠస్థంగా నేర్పించడం జరిగింది. ఈ యోహాను సువార్త ఓల్డ్ బైబిల్ ప్రింట్ ప్రకారము 80వ పేజీ నుండి 102వ పేజీ వరకు ముద్రింపబడటం జరిగింది. ఈ యోహాను సువార్తలో 21 అధ్యాయాలు, 879 వచనాలు ఉంటాయి. ముందుగా ఏ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయో చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 51 వచనాలు, యోహాను సువార్త 2వ అధ్యాయం 25 వచనాలు, యోహాను సువార్త 3వ అధ్యాయం 36 వచనాలు, యోహాను సువార్త 4వ అధ్యాయం 54 వచనాలు, యోహాను సువార్త 5వ అధ్యాయం 47 వచనాలు, యోహాను సువార్త 6వ అధ్యాయం 71 వచనాలు, యోహాను సువార్త 7వ అధ్యాయం 53 వచనాలు, యోహాను సువార్త 8వ అధ్యాయం 59 వచనాలు, యోహాను సువార్త 9వ అధ్యాయం 41 వచనాలు, యోహాను సువార్త 10వ అధ్యాయం 42 వచనాలు, యోహాను సువార్త 11వ అధ్యాయం 57 వచనాలు, యోహాను సువార్త 12వ అధ్యాయం 50 వచనాలు, యోహాను సువార్త 13వ అధ్యాయం 38 వచనాలు, యోహాను సువార్త 14వ అధ్యాయం 31 వచనాలు, యోహాను సువార్త 15వ అధ్యాయం 27 వచనాలు, యోహాను సువార్త 16వ అధ్యాయం 33 వచనాలు, యోహాను సువార్త 17వ అధ్యాయం 26 వచనాలు, యోహాను సువార్త 18వ అధ్యాయం 40 వచనాలు, యోహాను సువార్త 19వ అధ్యాయం 42 వచనాలు, యోహాను సువార్త 20వ అధ్యాయం 31 వచనాలు, యోహాను సువార్త 21వ అధ్యాయం 25 వచనాలు. అలాగే ఇంకా బైబిల్లో యోహాను సువార్త పుస్తకం ఎలా అయితే ముద్రింపబడిందో అదేవిధంగా ఇప్పుడు మీకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పటం జరగబోతుంది. ఇక ఆలస్యం చేయకుండా మనము వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 2 ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. 3 కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. 4 ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. 5 ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. 6 దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. 7 అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. 8 అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. 9 నిజమైన వెలుగు ఉండెను, అది ఈ లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. 10 ఆయన లోకములో ఉండెను, లోకమైన మూలముగా కలిగెను కానీ లోకమాయనను తెలుసుకొనలేదు. 11 ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. 12 తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. 13 వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. 14 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. అద్వితీయ కుమారుని అనే పదం పైన కుడివైపున చివరన 1 అని ఉంటుంది. పేజీ దిగున ముద్రించబడిన అదనం సమాచారం ఏంటంటే 1 లేక జనితైక కుమారుని. 15 యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటవాడాయననియు నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. 16 ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. 17 ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. 18 ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అద్వితీయ కుమారుడే అనే పదం పైన కుడివైపున చివరన 2 అని ఉంటుంది. పేజీ దిగున ముద్రించబడిన అదనం సమాచారం ఏంటంటే 2 లేక జనితైక కుమారుడే. అనేక ప్రాచీన ప్రతులలో అద్వితీయ దేవుడే అని పాఠాంతరము. 19 నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. 20 అతడు ఎరుగుననుక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. క్రీస్తును అనే పదం పైన కుడివైపున చివరన 3 అని ఉంటుంది. పేజీ దిగున ముద్రించబడిన అదనం సమాచారం ఏంటంటే 3 క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము. 21 కాగా వారు మరి నీవెవరవు, నీవు ఏలియావా అని అడుగగా అతడు కాననెను. 22 నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరం ఇచ్చెను. కాబట్టి వారు నీవెవరవు, మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇయ్యవలెను కనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతన్ని అడిగిరి. 23 అందుకు అతడు ప్రవక్త అయిన యేషయా చెప్పినట్టు నేను ప్రభుత్రోవ సరాళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను. 24 పంపబడిన వారు పర్సయులకు చెందినవారు. 25 వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నావని అతన్ని అడుగగా 26 నుంచి 27 వచనాలు. యోహాను నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను గాని నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన నెరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను.
నీళ్లలో అనే పదం పైన కుడివైపున చివరన 4 అని ఉంటుంది. పేజీ దిగున ముద్రించబడిన అదనపు సమాచారం ఏంటంటే 4 లేక నీళ్లతో. 28 యోహాను బాప్తిజమం ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆవలనున్న బేతనియాలో ఈ సంగతులు జరిగెను. 29 మరువాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. 30 నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందట వాడాయనని నేను ఎవరిని గూర్చి చెప్పితినో ఆయనే ఈయన. 31 నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇజ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిజమం ఇచ్చుచు వచ్చితినని చెప్పాను. నీళ్లలో అనే పదం పైన కుడివైపున చివరన 4 అని ఉంటుంది. పేజీ దిగున ముద్రించబడిన అదనపు సమాచారం ఏంటంటే 4 లేక నీళ్లతో. 32 మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. 33 నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిజమం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిజమం ఇచ్చువాడని నాతో చెప్పాను. నీళ్లలో అనే పదం పైన కుడివైపున చివరన 4 అని ఉంటుంది. పేజీ దిగున ముద్రించబడిన అదనపు సమాచారం ఏంటంటే 4 లేక నీళ్లతో. పరిశుద్ధాత్మలో అనే పదం పైన కుడివైపున చివరన 5 అని ఉంటుంది. పేజీ దిగున ముద్రించబడిన అదనపు సమాచారం ఏంటంటే 5 లేక పరిశుద్ధాత్మతో. 34 ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితినను. 35 మర్నాడు మరలా యోహానును అతని శిష్యులలో 2 నిలుచుండగా. 36 అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. 37 అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. 38 యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమీ వెతుకుచున్నారని వారిని అడుగగా వారు, రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. 39 వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. 40 యోహాను మాట విని ఆయనను వెంబడించిన 2లో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. 41 ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి 42 యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సియాను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడు సీమోనువు, నీవు కేఫా అనబడుదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. అభిషిక్తుడని అనే పదం పైన కుడివైపున చివరన 1 అని ఉంటుంది. పేజీ దిగున ముద్రించబడిన అదనపు సమాచారం ఏంటంటే 1 మూల భాషలో క్రీస్తు. 43 మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. 44 ఫిలిప్పు బేత్సయిదా వాడు, అనగా ఆంద్రేయ పేతురు ఆనువారి పట్టణపు కాపరస్తుడు. 45 ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. యేసు అనే పదం పైన కుడివైపున చివరన 2 అని ఉంటుంది. పేజీ దిగున ముద్రించబడిన అదనపు సమాచారం ఏంటంటే 2 యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము. 46 అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతను అడుగగా వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. 47 యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతను గూర్చి చెప్పెను. 48 నన్ను నీవు ఎలాగో ఎరుగుదువని నతనయేలు ఆయన అడుగగా యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజురపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. 49 నతనయేలు, బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. 50 అందుకు యేసు, ఆ అంజరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములను చూతువని ఆయనతో చెప్పెను. 51 మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. యోహాను సువార్త 2వ అధ్యాయం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. 2 యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. 3 ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా 4 యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకానూ రాలేదనెను. 5 ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. 6 యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. 7 యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. 8 అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. 9 ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుణ్ణి పిలిచి
10 ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. 11 గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. 12 అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. 13 యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి 14 దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మవారును రోకలు మార్చువారును కూర్చుండుట చూచి 15 త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి 16 పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపటి ఇల్లుగా చేయకూడని చెప్పెను. 17 ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకొనిరి. 18 కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయన అడుగగా 19 యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినముల్లో దానిని లేపుదునని వారితో చెప్పాను. 20 యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినముల్లో దానిని లేపుదువా అనిరి. 21 అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. 22 ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. 23 ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. 24 అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. 25 గనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్య నక్కరలేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం. యూదుల అధికారి అయిన నికోదేమును పరసయ్యుడొకడుండెను. 2 అతడు రాత్రి యందు ఆయన యొద్దకు, పేజీ తిప్పండి, వచ్చి బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి దోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. 3 అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. క్రొత్తగా అనే పదం పైన కుడివైపున చివరన 1 అని పేజీ దిగున ముద్రించబడిన అదనపు సమాచారం ఏంటంటే 1 లేక పైనుండి. 4 అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు, 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా 5 యేసు ఎట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 6 శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనయి ఉన్నది. 7 మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. 8 గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనను. 9 అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయన అడుగగా 10 యేసు ఎట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా. 11 మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 12 భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఏలాగు నమ్ముదురు. 13 మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. పరలోకములో ఉండు అనే పదం పైన కుడివైపున చివరన 2 అన్నది పేజీ దిగున ముద్రించబడిన అదనపు సమాచారం ఏంటంటే 2 అనేక ప్రాచీన ప్రతులలో పరలోకములో నుండు అను మాట విడిచిపెట్టబడి ఉన్నది. 14 నుంచి 15 వచనాలు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. 16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అద్వితీయ కుమారునిగా అనే పదం పైన కుడివైపున చివరన 3 అన్న పేజీ దిగున ముద్రించబడిన అదనపు సమాచారం ఏంటంటే 3 లేక జనితైక కుమారునిగా. 17 లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. 18 ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుడు నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. 19 ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. 20 దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. దుష్కార్యము చేయు అనే పదం పైన కుడివైపున చివరన 4 అని ఉంటుంది. పేజీ దిగున ముద్రించబడిన అదనపు సమాచారం ఏంటంటే 4 లేక అభ్యసించు దుష్క్రియలుగా కనబడకుండానట్లు అనే పదం పైన కుడివైపున చివరన 5 అని ఉంటుంది. పేజీ దిగున ముద్రించి అదనపు సమాచారం ఏంటంటే 5 మూల భాషలో తన క్రియలు గద్దెంపబడకుండానట్లు. 21 సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునద్దకు వచ్చును. 22 అటు తర్వాత యేసు
తన శిష్యులతో కూడా యోదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మమిచ్చుచూ ఉండెను. 23 సలీము దగ్గరను ఆయనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిజమం ఇచ్చుచూ ఉండెను. జనులు వచ్చి బాప్తిజమము పొందిరి. 24 యోహాను ఇంకను చెరసాలలో వేయబడి ఉండలేదు. 25 శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను. 26 గనుక వారు యోహాను నొద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో నీవెవని గూర్చి సాక్ష్యమిచ్చితివో ఇదిగో ఆయన బాప్తిజమం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. 27 అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమీయూ పొందనేరడు. 28 నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. 29 పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. 30 ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. 31 పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూసంబంధి అయి భూసంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును. పరలోకము నుండి వచ్చువాడు అందరికీ పైగా నుండి 32 తాను కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు. 33 నుంచి 34 వచనాలు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతులను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. 35 తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. 36 కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులునుగా చేసుకుని వారికి బాప్తిజమం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినురని ప్రభువునకు తెలిసినప్పుడు 2 ఆయన యోదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. 3 ఆయనను యేసే బాప్తిజమం ఇయ్యలేదు గాని ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. 4 ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక 5 యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయాలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. 6 అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. 7 సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. 8 ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళియుండిరి. 9 ఆ సమరయ స్త్రీ, యూదుడువైన నీవు సమరయ స్త్రీని నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. 10 అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియూ ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. 11 అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీయూ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? 12 తనను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగెను. 13 అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును. 14 నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. 15 ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లును చేదుకొనుటకింత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా 16 యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. 17 ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. 18 నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. 19 అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. 20 మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను. 21 అమ్మ, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము. 22 మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. 23 అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు అనే పదం పైన కుడివైపున చివరన 1 అని ఉండదు. పేజీ దిగున ముద్రించబడిన అదన సమాచారం ఏంటంటే 1 మూల భాషలో వెతుకుచున్నాడు. 24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. 25 ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా 26 యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. 27 ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి గాని నీకేమి కావాలనైనను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావనైనను ఎవడనూ అడగలేదు. 28 ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి 29 మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా 30 వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. 31
ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చెయ్యమని ఆయనను వేడుకొనిరి. 32 అందుకైన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా 33 శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనను తెచ్చనేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. 34 యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. 35 ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. 36 విత్తువాడును కోయువాడును కూడా సంతోషించున్నట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. 37 విత్తువాడొకడు కోయువాడొకడను మాట ఈ విషయంలో సత్యమే. 38 మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని, ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలములో ప్రవేశించుతున్నారని చెప్పాను. 39 నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. 40 ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. 41 ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక 42 మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. 43 ఆ 2 దినములు అయిన తర్వాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను. 44 ఎందుకనగా ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడని యేసు సాక్ష్యమిచ్చెను. 45 గలిలయులు కూడా ఆ పండుగకు వెళ్ళేవారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. పేజీ తిప్పండి. 46 తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. 47 యేసు యూదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి నా కుమారుడు చావసిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనెను. 48 యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను. 49 అందుకు ఆ ప్రధాని ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. 50 యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. 51 అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. 52 ఏ గంటకు వాడు బాగుపడ సాగినని వారిని అడిగినప్పుడు వాడు నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచినని అతనితో చెప్పిరి. 53 నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. 54 ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక క్రియ. యోహాను సువార్త 5వ అధ్యాయం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. 2 యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. 3 నుంచి 4 వచనాలు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగినో వాడు ఎట్టివ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఉచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. 5 అక్కడ 38 ఏండ్ల నుండి ఈ వ్యాధి గల ఒక మనుషుడుండెను. 6 యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థపడబోరుచున్నావా అని వానిని అడుగగా 7 ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. 8 యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా 9 వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. 10 ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకున్న తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. 11 అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడుమని నాతో చెప్పినను. 12 వారు నీ పరుపెత్తుకొని నడుమని నీతో చెప్పిన వాడు ఎవడని వానిని అడిగిరి. 13 ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటును గుంపు కూడి ఉండెను గనుక యేసు తప్పించుకొని పోయాను. 14 అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇక పాపము చేయకుమని చెప్పగా 15 వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. 16 ఈ కార్యములు విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. 17 అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చెను. 18 ఆయన విశ్రాంతి దిన ఆచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరీ ఎక్కువగా ప్రయత్నము చేసిరి. 19 కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరుడు. ఆయన వేటిని చేయునో వాటిని కుమారుడును అలాగే చేయును. 20 తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచు తాను చేయు వాటి నెలను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు గొప్ప కార్యములను ఆయనకు అగపరుచును.
21 తండ్రి మృతులను ఎలాగో లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. 22 తండ్రి ఎవనికి నీ తీర్పు తీర్చడు గాని. 23 తండ్రిని గణపరచినట్లుగా అందరినూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచిన వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. 24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 25 మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 26 తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు అధికారము అనుగ్రహించెను. 27 మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. 28 దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లోనున్న వారందరూ ఆయన శబ్దము విని. 29 మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. 30 నా అంతటా నేనే ఏమీయూ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును గాని నా ఇష్ట ప్రకారము చేయకూడను గనుక నా తీర్పు న్యాయమైనది. 31 నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనిన ఎడల నా సాక్ష్యము సత్యము కాదు. 32 నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. 33 మీరు యోహాను నద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను. 34 నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. 35 అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. 36 అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు, అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. 37 మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. 38 ఆయన ఎవరిని పంపినో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. 39 లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. పరిశోధించుచున్నారు అనే పదం పైన కుడివైపున చివరన 1 అని ఉంటుంది. పేజీ దిగున ముద్రించబడిన అదన సమాచారం ఏంటంటే 1 లేక పరిశోధించుడి. 40 అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానన్నారు. 41 నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. 42 నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. 43 నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరింతురు. 44 అద్వితీయ దేవుని వలన మెప్పును కోరక యొక్కని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుదునని తలంచకుడి. 45 మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును. 46 అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు. 47 మీరు అతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదురనెను. యోహాను సువార్త 6వ అధ్యాయం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్రం అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. 2 రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. 3 యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. 4 అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించెను. 5 కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను గాని 6 ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలా గడిగాను. 7 అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. దేనారముల అనే పదం పైన కుడివైపున చివరన 2 అని ఉంటుంది. పేజీ దిగున ముద్రించబడిన అదన సమాచారం ఏంటంటే 2 ఒక దేనారము ఇంచుమించు ₹1 కావచ్చును. 8 ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ. 9 ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా 10 యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. నా చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. 11 యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగనే చేపలు కూడా వారికి ఇష్టమైనంత మటుకు వడ్డించెను. 12 వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీయూ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను. 13 కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. 14 ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఏనే అని చెప్పుకొనిరి. 15 రాజుగా చేయుటకు వారు వచ్చి తనను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. 16 సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రమునొద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు టద్దరునున్న కపెర్నహూమునకు పోవుచుండిరి. 17 అంతలో చీకటి ఆయన గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. 18 అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. 19 వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిను నడిపించిన తరువాత
యేసు సముద్రం మీద నడుచుతూ తమ దైన దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. 20 అయితే ఆయన నేనే, భయపడకూడని వారితో చెప్పాను. 21 గనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. 22 మరునాడు సముద్రపు టద్దరిని నిలిచి ఉన్న జనసమూహము వచ్చి చూడగా అక్కడ ఒక చిన్న దోణి తప్ప మరొకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియు తెలుసుకొనిరి. 23 అయితే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబేరియా నుండి వేరే చిన్న దోణిలో వచ్చెను. 24 కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారు ఆ చిన్న దోణిలెక్కి యేసును వెతుకుచూ కపెర్నహూమునకు వచ్చిరి. 25 సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా. 26 యేసు పేజీ తిప్పండి. మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 27 క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పెను. 28 వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడుగగా. 29 యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. 30 వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచిక క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు? 31 భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. 32 కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. 33 పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. 34 కావున వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. 35 అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. 36 మీరు నన్ను చూచియుండియు విశ్వసింపకయున్నారని మీతో చెప్పితిని. 37 తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువారని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను. 38 నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. 39 ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాన్ని లేపుటయ్యే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. 40 కుమారుణ్ణి చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్యజీవము పొందుటయ్యే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వానిని లేపుదును. 41 కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సణుగుకొనుచు ఈయన యేసేపు కుమారుడైన యేసు కాడా? 42 ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదుము కదా, నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగో చెప్పుచున్నాడండ్రి. 43 అందుకు యేసు మీలో మీరు సణుగు కొనకుడి. 44 నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా ఎద్దుకు రాలేడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. 45 వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనముల్లో వ్రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడును నా ఎద్దుకు వచ్చును. 46 దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. 47 నుంచి 49 వచనాలు విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరుల అరణ్యములో మన్నాను తినునను చనిపోయిరి. 50 దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. 51 పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. 52 యూదులు ఈయన తన శరీరమును ఎలాగో తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. 53 కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. 54 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. 55 నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. 56 జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. 58 ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, పితరులు మా అరణ్యములో మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. 59 ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పెను. 60 ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. 61 యేసు తన శిష్యులు దీనిని గూర్చి సణుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీనివల్ల మీరు అభ్యంతరపడుచున్నారా? 62 అలాగైతే మనిషి కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? 63 ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని. 64 మీలో విశ్వసించిన వారు కొందరున్నారని వారితో చెప్పెను, విశ్వసించని వారు
వాడెవరో తన్ను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. 65 మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడనూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితినెను. 66 అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. 67 కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా 68 సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు. 69 నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. 70 అందుకు యేసు, నేను మిమ్మల్ని మీ 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. 71 సీమోను ఇస్కరియోతు కుమారుడైన యోధ 12 మందిలో ఒకడై ఉండి ఆయనను అప్పగింపబోవుచుండెను గనుక వాని గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యోహాను సువార్త 7వ అధ్యాయం. అటు తర్వాత యూదులు ఆయనను చంప వెతికినందున యేసు యూదయాలో సంచరించనలక గలిలయలో సంచరించుచుండెను. 2 యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక 3 ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యూదయాకు వెళ్ళుము. 4 బహిరంగమున అంగీకరింపబడగోరు వాడెవడనూ తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకునమని చెప్పిరి. 5 ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. 6 యేసు నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. 7 లోకం మిమ్మును ద్వేషింప నేరదు గాని నేను దాని క్రియలు చెడ్డవని దానిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. 8 మీరు పండుగకు వెళ్ళుడి, నా సమయం ఇంకనూ పరిపూర్ణము కాలేదు గనుక నేను ఇప్పుడే ఈ పండుగకు వెళ్ళనని వారితో చెప్పాను. 9 ఆయన వారితో ఈలాగున చెప్పి గలిలయలో నిలిచిపోయాను. 10 అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళెను. 11 పండుగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెతుకుచుండిరి. 12 మరియు జనసమూహములు ఆయనను గూర్చి గొప్ప సణుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడనిరి, మరికొందరు కాడు ఆయన జనులను మోసపుచ్చువాడనిరి. 13 అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడునూ బహిరంగముగా మాట్లాడలేదు. 14 సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. 15 యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం మెట్లు వచ్చనని చెప్పుకొనిరి. 16 అందుకు యేసు, నేను చేయబోద నాది కాదు, నన్ను పంపిన వానిది. 17 ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. 18 తన అంతటా తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియూ లేదు. 19 మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు, మీరెందుకు నన్ను చంపజూచుచున్నారని వారితో చెప్పెను. 20 అందుకు జనసమూహము, నీవు దెయ్యము పట్టినవాడవు, ఎవడు నిన్ను చంపజూచుచున్నాడని అడుగగా 21 యేసు వారిని చూచి, నేను ఒక కార్యము చేసి తిని అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. 22 మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను. ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు, పితరుల వలనే కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుషునికి సున్నతి చేయుచున్నారు. 23 మోషే ధర్మశాస్త్రము మేరకుండునట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా, ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనిషిని పూర్ణ స్వస్థ కలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి. 24 వెలి చూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. 25 యెరూషలేము వారిలో కొందరు, వారు చంప వెతుకువాడు ఈయనే కాడా? 26 ఇదిగో ఈయన బహిరంగముగా మాట్లాడుచున్నను, ఈయనను ఏమనరు, ఈయన క్రీస్తు అని అధికారులు నిజముగా తెలుసుకొని ఎందురా. 27 ఆయనను ఈయన ఎక్కడ వాడో ఎరుగుదుము, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడ వాడో ఎవడును ఎరుగుడని చెప్పుకొనిరి. 28 కాగా యేసు దేవాలయంలో బోధించుచు, మీరు నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడ వాడనో ఎరుగుదురు, నా అంతటా నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరుగరు. 29 నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గర చెప్పాను. 30 అందుకు వారు ఆయనను పట్టుకొన యత్నము చేసిరిగా ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు అనే పదం పైన కుడివైపున చివరన 1 అని ఉంటుంది. పేజీ దిగున ముద్రించబడిన అదన సమాచారం ఏంటంటే, 1 మూల భాషలో ఆయన మీద చేతులు వేయలేదు. 31 మరియు జనసమూహములో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక క్రియలు చేయునా అని చెప్పుకొనిరి. 32 జనసమూహము ఆయనను గూర్చి ఇలాగు సణుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయనను పట్టుకొనుటకు బండ్రోతులను పంపిరి. 33 యేసు, ఇంకా కొంతకాలము నేను మీతో కూడా నుందును, తరువాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును. 34 మీరు నన్ను వెతుకుతురు గాని నన్ను కనుగొనరు, నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరనెను. 35 అందుకు యూదులు, మనము ఈయనను కనుగొనకుండానట్లు ఈయన ఎక్కడికి పేజీ తిప్పండి వెళ్ళబోచున్నాడు, గ్రీసు దేశస్థుల్లో చెదిరిపోయిన వారి యొద్దకు వెళ్ళి గ్రీసు దేశస్థులకు బోధించునా. 36 నన్ను వెతుకుతురు గాని కనుగొనరు, నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొనుచుండిరి. 37 ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, మీలో ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొన వలెను. 38
నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. 39 ఆయన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. 40 జనసమూహములో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి. 41 మరికొందరు ఈయన క్రీస్తే అనిరి. మరికొందరు ఏమి క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా? 42 క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బేత్లెహేము గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి. 43 కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములో భేదము పుట్టెను. వారిలో కొందరు ఆయనను పట్టుకొన దలచరి గాని ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదని అడగగా ఆ బంట్రౌతులు ఆ మనుషుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదనిరి. అందుకు పరిసయ్యులు మీరు కూడా మోసపోతిరా. 47 అధికారుల్లో గాని పరిసయ్యుల్లో గాని ఎవడైనాను ఆయన యందు విశ్వాసం ఉంచనా? 48 అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. 50 అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. 51 అతడు ఒక మనుషుని మాట వినక మునుపును వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా అని అడగగా 52 వారు నీవును గలిలయుడువా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి. 53 అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. యోహాను సువార్త 8వ అధ్యాయం. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. 2 తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. 3 శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి 4 బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. 5 అట్టి వారిని రాళ్లు రూపి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయుచుండెను. 7 వారు ఆయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి 8 మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. 9 వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. వారు ఆ మాట విని అనే పదం పైన కుడివైపున చివరన 1 అని ఉంటుంది. పేజీ దిగున ముద్రించబడిన అదన సమాచారం ఏంటంటే 1 కొన్ని ప్రాచీన ప్రతులలో మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై అని కూర్చబడి ఉన్నది. 10 యేసు తల ఎత్తి చూచి అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు వారెక్కడ ఉన్నారు అనే పదం పైన కుడివైపున చివరన 2 అని ఉంటుంది. పేజీ దిగున ముద్రించబడిన అదన సమాచారం ఏంటంటే 2 కొన్ని ప్రాచీన ప్రతులలో నీ మీద నేరము మోపిన వారు ఎక్కడనున్నారు అని పాఠాంతరము. 11 ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. 12 మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. 13 కాబట్టి పరిసయ్యులు నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా 14 యేసు నేను ఎక్కడి నుండి వచ్చితునో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును కనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొన్నాను, నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. 15 మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేను ఎవరికీ తీర్పు తీర్చను. 16 నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియే కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను, నా తీర్పు సత్యమే. 17 మరియు 2 మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కదా. 18 నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని వాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పెను. 19 వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయన అడుగగా యేసు మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందురని వారితో చెప్పెను. 20 ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక పెట్టే ఉన్న చోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. 21 మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోవుదురు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పెను. 22 అందుకు యూదులు నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తానే చంపుకొనునా అని చెప్పుకొనుచుండిరి. 23 అప్పుడు ఆయన మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. 24 కాగా మీ పాపముల్లోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పితిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపముల్లోనే ఉండి చనిపోదురని వారితో చెప్పెను. 25 కాబట్టి వారు నీవెవరవని ఆయన అడుగగా యేసు మొదటి నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడిని. 26 మిమ్మల్ని గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను. 27 తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పెనని వారు గ్రహింపకపోయిరి.
28 కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటా నేనే ఏమీయో చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. 29 నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, నేను ఆయనకి ఇష్టమైన కార్యము ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. 30 ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. 31 కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. 32 అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా. 33 వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో చెప్పిరి. 34 అందుకు యేసు పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 35 దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. 36 కుమారుడు మిమ్మను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. 37 మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంపవెతుకుచున్నారు. 38 నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పెను. 39 అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాం అనిరి. యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. 40 దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైనా నన్ను మీరు ఇప్పుడు చంపవెతుకుచున్నారే, అబ్రహాము అట్లు చేయలేదు. 41 మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా. 42 యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. 43 మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. 44 మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. అది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాటలాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. అపవాది అనే పదం పైన కుడివైపున చివరన 1 అని ఉంటుంది. పేజీ దిగున ముద్రించబడిన అదన సమాచారం ఏంటంటే 1 అనగా సాతాను, అబద్ధికుడును అబద్ధమునకు జనకుడని అనే పదం పైన కుడివైపున చివరన 2 అని ఉంటుంది. పేజీ దిగున ముద్రించబడిన అదన సమాచారం ఏంటంటే 2 లేక అబద్ధికునికి జనకుడుడై. 45 నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. 46 నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును, నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు. 47 దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను. 48 అందుకు యూదులు నీవు సమరయుడువును దెయ్యము పట్టినవాడువను, మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా. 49 యేసు నేను దెయ్యము పట్టినవాడను కాను, నా తండ్రిని ఘనపరచువాడును, మీరు నన్ను అవమానపరుచుచున్నారు. 50 నేను నా మహిమను వెతుకుటలేదు, వెతుకుచూ తీర్పు తీర్చుచూ ఉండువాడొకడు కలడు. 51 ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూను మరణము చూడడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను. మరణము చూడడని అనే పదం పైన కుడివైపున చివరన 3 అని ఉంటుంది. పేజీ దిగున ముద్రించబడిన అదనం సమాచారం ఏంటంటే మూల భాషలో మరణము రుచి చూడడని. 52 అందుకు యూదులు నీవు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము, అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి, అయినను ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూను మరణము రుచి చూడడని నీవు చెప్పుచున్నావు. 53 మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా, నీవు అతని కంటే గొప్పవాడవా, ప్రవక్తలను చనిపోయిరి, నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయనను అడిగిరి. 54 అందుకు యేసు నన్ను నేనే మహిమపరుచుకుని ఎడల నా మహిమ ఒట్టిది, మా దేవుడని మీరెవరిని గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచుచున్నాడు. 55 మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును, ఆయనను ఎరుగునని నేను చెప్పిన ఎడల మీ వల్ల నేనును అబద్ధికుడనై ఉందును గాని నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. 56 మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. 57 అందుకు యూదులు నీకు ఇంకనూ 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా. 58 యేసు అబ్రహాము పుట్టకమునిపై నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. 59 కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్లు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయాను. యోహాను సువార్త 9వ అధ్యాయం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డి అనే ఒక మనుషుడు కనబడెను. 2 ఆయన శిష్యులు బోధకుడా వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయన అడుగగా. పేజీ తిప్పండి. 3 యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను.
4 పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడునూ పని చేయలేడు. 5 నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. 6 ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి 7 నీవు సిలోయమును కోనేటిలోనికి వెళ్ళి కడుగుకొనుమని అతనితో చెప్పెను. సిలోయమును మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. 8 కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని ఇంతకు ముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకొనివాడు కాడా అనిరి. 9 వీడే అని కొందరును, వీడు కాడు వీడిని పోలి ఉన్న ఒకడని మరికొందరును అనిరి. వాడైతే నేనే అనెను. 10 వారు నీ కన్నులు ఎలాగో తెరవబడినని వాడిని అడుగగా. 11 వాడు యేసు అను ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలోయమును కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పాను. నేను కడుగుకొని చూపు పొందితినెను. 12 వారు ఆయన ఎక్కడనని అడుగగా వాడు నేను ఎరుగనెను. 13 అంతకుముందు గ్రుడ్డి అయి ఉండిన వారిని వారు పరిసయ్యుల యొద్దకు తీసుకొని పోయిరి. 14 యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము. 15 వాడు ఎలాగో చూపు పొందినో దానిని గూర్చి పరిసయ్యులు కూడా వారిని మరలా అడుగగా వాడు ఆయన నా కన్నుల మీద బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితనని వారితో చెప్పాను. 16 కాగా పరిసయ్యుల్లో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినము ఆచరించుట లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనిరి. మరికొందరు పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక క్రియలు ఎలాగో చేయగలడనిరి. ఇట్లు వారిలో భేదము పుట్టెను. 17 కాబట్టి వారు మరలా ఆ గ్రుడ్డివానితో అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతను గూర్చి ఏమనుకొనుచున్నావని అడుగగా వాడు ఆయన ఒక ప్రవక్త అనెను. 18 వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందినని యూదులు నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి 19 గుడ్డివాడై పుట్టినని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడెలాగో చూచుచున్నాడని వారిని అడిగిరి. 20 అందుకు వాని తల్లిదండ్రులు వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా పుట్టిననియు మేము ఎరుగుదుము. 21 ఇప్పుడు వీడెలాగో చూచుచున్నాడో ఎరుగము, ఎవడు వీని కన్నులు తెరిచినో అదియో మేము ఎరుగము. వీడు వయసు వచ్చినవాడు, వీనినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. 22 వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకనైనా ఆయన క్రీస్తు అని ఎవరైనానో ఒప్పుకొనిన ఎడల వారిని సమాజ మందిరముల్లో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. 23 కావున వాని తల్లిదండ్రులు వీడు వయసు వచ్చినవాడు, వీనిని అడుగుడనిరి. 24 కాబట్టి వారు గ్రుడ్డివాడై ఉండిన మనుషుని రెండో మారు పిలిపించి దేవుణ్ణి మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని వానితో చెప్పగా. 25 వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నానను. 26 అందుకు వారు ఆయన నీకేమి చేసెను, నీ కన్నులు ఎలాగో తెరిచినని మరలా వానిని అడుగగా. 27 వాడు ఇందాక మీతో చెప్పితును గాని మీరు వినకపోతురి, మీరు ఎందుకు మరలా వినగొనుచున్నారు, మీరును ఆయన శిష్యులకు కోరుచున్నారా ఏమి అని వారితో అనను. 28 అందుకు వారు నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము. 29 దేవుడు మోషేతో మాట్లాడనని ఎరుగుదుము గాని వీడెక్కడి నుండి వచ్చనో ఎరుగుమని చెప్పి వానిని దూషించిరి. 30 అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుండి వచ్చనో మీరు ఎరుగకపోవటం ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచెను. 31 దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. 32 పుట్టు గ్రుడ్డివాని కన్నులెవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. 33 ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీయూ చేయనేరడని వారితో చెప్పెను. 34 అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. 35 పరిసయ్యులు వానిని వెలిసివేసిరని యేసు విని వానిని కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. దేవుని కుమారుని యందు అనే పదం పైన కుడివైపున చివరన 1 అని ఉంటుంది. పేజీ దిగున ముద్రించబడిన అదన సమాచారం ఏంటంటే 1 అనేక ప్రాచీన ప్రతులలో మనుష్య కుమారుని యందు అని పాఠాంతరము. 36 అందుకు వాడు ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా. 37 యేసు నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనను. 38 అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావాలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పెను. 40 ఆయన యొద్దనున్న పరిసయ్యుల్లో కొందరు ఈ మాట విని మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి. 41 అందుకు యేసు మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. యోహాను సువార్త 10వ అధ్యాయం. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. 2 ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. 3 అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను, గొర్రెలు అతని స్వరము వినను. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. 4 మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగను గనుక అవి అతనిని వెంబడించును.
5 అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుల్ని అంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. 6 ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు. 7 కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను. 8 గొర్రెల పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొనివారునై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. 9 నేనే ద్వారమును, ఎవడైనా నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి వచ్చుచు బయటికి పోవచ్చు మేత మేయుచు నుండును. 10 దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 11 నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. 12 జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. 13 జీతగాడే గనుక గొర్రెలను గుర్చి లక్ష్యము చేయక పారిపోవును. 14 నేను గొర్రెల మంచి కాపరిని. 15 తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. 16 ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒక్కడును అగును. 17 నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. 18 నా ప్రాణమును ఎవడునూ తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. 19 ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదము పుట్టెను. వారిలో అనేకులు వాడు దెయ్యము పట్టిన వాడు వెర్రివాడు అని మాట ఎందుకు వినుచున్నారని, మరికొందరు ఇవి దెయ్యము పట్టిన వాని మాటలు కావు, దెయ్యము గుడ్డివారి కన్నులు తెరవగలదా అనిది. 22 ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుచుండెను. 23 అది శీతకాలము. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపమున తిరుగుచుండగా 24 యూదులు ఆయన చుట్టూ పోగై ఎంతకాలం మమ్మను సందేహపెట్టుదువు, నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి. 25 అందుకు యేసు మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు, నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. 26 అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక నన్ను నమ్మరు. 27 నా గొర్రెలు నా స్వరము విను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. 28 నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. 29 వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి వాటిని అపహరింపలేడు. 30 నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. 31 యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్లు చేతపట్టుకొనగా. 32 యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. 33 అందుకు యూదులు నీవు మనుషుడవై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు గనుక దేవదోషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుతుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. 34 అందుకు యేసు మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? 35 లేఖనము నిరర్ధకము కార్యనిరర్ధకత, దేవుని వాక్యం ఎవరికి వచ్చనో వారే దైవములని చెప్పిన ఎడలా నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు. 36 తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదోషణ చేయుచున్నావని చెప్పుదురా? 37 నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి. 38 చేసిన ఎడల నన్ను నమ్మకున్నను, తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకొనున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను. 39 వారు మరలా ఆయనను పట్టుకొన చూచిరి గాని ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయెను. 40 యొర్దాను అద్దరునున్న యోహాను మొదట బాప్తిస్మం ఇచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ నుండెను. 41 అనేకులు ఆయన యొద్దకు వచ్చి యోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవనిరి. 42 అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. యోహాను సువార్త 11వ అధ్యాయం. మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనియాలనున్న లాజరు అను ఒకడు రోగి. పేజీ తిప్పండి. ఆయను 2 ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. 3 అతని అక్క చెల్లెండ్రు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. 4 యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను.
5. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. 6. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. 7. అటు పిమ్మట ఆయన మనము యోదయకు తిరిగి వెళ్ళుదుమని తన శిష్యులతో చెప్పగా 8. ఆయన శిష్యులు బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టచూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన అడిగిరి. 9. అందుకు యేసు పగలు 12 గంటలున్నవే కదా, ఒకడు పగటివేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు. 10. అయితే రాత్రివేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పెను. 11. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతను మేలుకొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా 12 శిష్యులు ప్రభు అతడు నిద్రించిన ఎడల బాగుపడుననిరి. 13. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి. 14-15 వచనాలు. కావున యేసు లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను, అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను. 16. అందుకు దిదుమా అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదుమని తన తోడి శిష్యులతో చెప్పెను. 17. యేసు వచ్చి అదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. 18. బేతనయ యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరము. 19. గనుక యూదుల్లో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. 20. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను గాని మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. 21. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. 22. ఇప్పుడైనను నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునెను. 23. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా 24. మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునెను. 25. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. 26. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. 27. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడువైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను. 28. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. 29. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. 30. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకొనిన చోటనే ఉండెను. 31. గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి. 32. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండుననెను. 33. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్నెక్కడ నుంచితిరని అడుగగా 34. వారు ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. 35. యేసు కన్నీళ్లు విడిచెను. 36. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించినా చూడుడని చెప్పుకొనిరి. 37. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. 38. యేసు మరలా తనలో మూలుగుచూ సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. 39. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. 40. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. 41. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 42. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితువని చుట్టూ నిలిచియున్న ఈ జనసమూహము నమ్మునట్లు వీరి నిమిత్తమై ఈ మాట చెప్పి తినను. 43. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా 44. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములు కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రోమాలు కట్టియుండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కానీ 46. వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గురించి వారితో చెప్పిరి. 47. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి, మనమేమి చేయుచున్నాము, ఈ మనుషుడు అనేకమైన సూచిక క్రియలు చేయుచున్నాడే. 48. మనం ఆయనను ఈలాగు చూచుచూ ఊరకొండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి.
49 అయితే వారిలో కైపాను ఒకడు ప్రధాన యాజకుడై ఉండి మీకేమీయూ తెలియదు 50 మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను 51 తనంతట తానే ఇలాగ చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను గనుక 52 యేసు ఆ జనము కొరకు మాత్రమే గాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనయ్యున్నాడని ప్రవచించెను 53 కాగా వారు ఆ దినము నుండి ఆయనను చంపనాలోచించుచుండిరి కాబట్టి యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగముగా సంచరింపక అక్కడ నుండి అరణ్యమునకు సమీప ప్రదేశంలోనున్న ఎఫ్రాయిము అను ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో ఉండెను 55 మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకొనుటకై పస్కా రాకమునిపే పల్లెటూళ్ళలో నుండి యెరూషలేమునకు వచ్చిరి 56 వారు యేసును వెతుకుచూ దేవాలయములో నిలువబడి మీకేమి తోచుచున్నది ఆయన పండుగకు రాడా ఏమి అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి 57 ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికైనాను తెలిసి ఉన్న ఎడల తాము ఆయనను పట్టుకొనగలుగుటకు తమకు తెలియజేయవలనని ఆజ్ఞాపించి ఉండిరి యోహాను సువార్త 12వ అధ్యాయం కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను అక్కడ వారు ఆయనకు విందు చేసిరి 2 మార్త ఉపచారము చేసెను లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు 3 అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను 4 ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యోధా 5 ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను 300 దేనారములకు అనే పదం పైన కుడివైపున చివరన 3 అని ఉంటుంది పేజీ దిగున ముద్రించబడిన అదమ సమాచారం ఏంటంటే 1 ఇది ఇంచుమించు 150 రూపాయలు కావచ్చును 6 వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు అలాగూ చెప్పెను 7 కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొననీయుడి 8 బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పెను 9 కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజర్ను కూడా చూడవచ్చిరి 10 నుంచి 11 వచనాలు అతనిని బట్టి యూదుల్లో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక ప్రధాన యాజకులు లాజర్ను కూడా చంపనాలోచన చేసిరి 12 మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని 13 ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి 14 నుంచి 15 వచనాలు సియోను కుమారి భయపడకము ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను 16 ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియు వారు ఆయనకు వాటిని చేసిరనియు తెలుసుకొనిరి 17 ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతుల్లో నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చిరి 18 అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి 19 కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి 20 ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి 21 వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పు నద్దకు వచ్చి అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా 22 ఫిలిప్పు వచ్చి ఆంద్రేయాతో చెప్పాను ఆంద్రేయాయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి 23 యేసు వారితో ఇట్లనెను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది 24 గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును 25 తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను 26 ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును 27 ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది నేనేమందును తండ్రి ఈ గడియ తటస్థింపకుండా పేజీ తిప్పండి నన్ను తప్పించుము ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని 28 తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పాను అంతటా నేను దాన్ని మహిమపరిచితిని మరలా మహిమపరుతును అని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చాను 29 కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము ఉరిమెను అనిరి మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడననిరి 30 అందుకు యేసు
ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. 31 ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. 32 నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పెను. 33 తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. 34 జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి, మనిషి కుమారుడు పైకెత్తబడవలనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనిషి కుమారుడు ఈయన ఎవరని ఆయనను అడిగిరి. 35 అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగుండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో ఎరుగడు. 36 మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. వెలుగు సంబంధులగునట్లు అనే పదం పైన కుడివైపున చివరన 1 అని ఉంటుంది. పేజీ దిగున ముద్రించబడిన అదన సమాచారం ఏంటంటే 1 మూల భాషలో వెలుగు కుమారులగునట్లు. 37 యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. 38 ప్రభువా మా వర్తమానము నమ్మినవాడెవడు? ప్రభు యొక్క బాహు ఎవనికి బయలుపరచబడను అని ప్రవక్త అయిన యేషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను. 39 నుంచి 40 వచనాలు. ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. ఎలయనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండానట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచెను అని యేషయ్య మరి ఒక చోట చెప్పెను. 41 యేషయ్య ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. 42 ఆయనను అధికారులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కానీ సమాజంలో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. 43 వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించిరి. 44 అంతటా యేసు బిగ్గరగా ఇట్లా నేను నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుచున్నాడు. 45 నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. 46 నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. 47 ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చును. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించుటకే వచ్చితినని చెప్పెను. 48 నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. 49 ఎలయనగా నా అంతట నేనే మాటలాడలేదు, నేను ఏమనవలనో ఏమి మాటలాడవలనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. 50 మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నానెను. యోహాను సువార్త 13వ అధ్యాయం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసి గడియ వచ్చిన యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను. అంతము వరకు అనే పదం పైన కుడివైపున చివరన 2 అని ఉంటుంది. పేజీ దిగున ముద్రించబడిన అదనపు సమాచారం ఏంటంటే 2 లేక సంపూర్ణముగా. 2 వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక అపవాది అనే పదం పైన కుడివైపున చివరన 3 అని ఉంటుంది. పేజీ దిగున ముద్రించబడిన అదనపు సమాచారం ఏంటంటే 3 అనగా సాతాను. 3 తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి 4 భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. 5 అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టెను. 6 ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునద్దకు వచ్చినప్పుడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. 7 అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా 8 పేతురు ప్రభువా నీవెన్నడూను నా పాదములు కడుగురాదని ఆయనతో అనెను. అందుకు యేసు నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. 9 సీమోను పేతురు ప్రభువా నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పెను. 10 యేసు అతన్ని చూచి స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొననక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడైను, మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారనెను. 11 తన్ను అప్పగించి వానిని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను. 12 వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకొనిన తర్వాత ఆయన మరలా కూర్చుండి నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? 13 బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు, నేను బోధకుడును ప్రభువును గనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. 14 కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినది. 15 నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఈలాగు చేసి తిని. 16 దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పంపబడినవాడు అనే పదం పైన కుడివైపున చివరన 1 అని ఉంటుంది. పేజీ దిగున ముద్రించబడిన అదనపు సమాచారం ఏంటంటే 1 అనగా అపోస్తలుడు.
17 ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. 18 మిమ్మల్ని అందరినీ గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకొనిన వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తినను లేఖనము నెరవేరుటకై ఈలాగు జరుగును. 19 జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరుగక మునుపు మీతో చెప్పుచున్నాను. 20 నేను ఎవరిని పంపుదునో వాడిని చేర్చుకుని వాడు నన్ను చేర్చుకుని వాడగును, నన్ను చేర్చుకుని వాడు నన్ను పంపిన వాడిని చేర్చుకుని వాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. 21 యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను. 22 ఆయన ఎవరిని గూర్చి అది చెప్పెను అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా. 23 ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొని చుండెను. 24 గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు తెలియజేయవలనని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. 25 అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు ప్రభువా వాడెవడని ఆయనను అడిగాను. 26 అందుకు యేసు నేను ఒక మొక్క ముంచి ఎవనికిచ్చేదనో వాడే అని చెప్పి ఒక మొక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధాకిచ్చెను. 27 వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చెయ్యమని వానితో చెప్పగా. 28 ఆయన ఎందు నిమిత్తం అతనితో అలాగూ చెప్పెనో అది భోజనమునకు కూర్చుండిన వారిలో ఎవనికిని తెలియలేదు. 29 డబ్బు సంచి యోధా యొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను పేదలకేమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరు అనుకొనిరి. 30 వాడు ఆ మొక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళెను. అప్పుడు రాత్రి వేళ. 31 వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. 33 పిల్లలారా ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును, మీరు నన్ను వెతుకుదురు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని యూదులతో నేను చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. 34 మీరు నొకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. 35 మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. 36 సీమోను పేతురు ప్రభువా నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని ఆయన అడుగగా యేసు నేను వెళ్ళుచున్న చోటికి ఇప్పుడు నీవు నా వెంట రాలేవు గాని తర్వాత వచ్చేదనని అతనితో చెప్పెను. 37 అందుకు పేతురు ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను, నీ కొరకు నా ప్రాణము పెట్టుదనని ఆయనతో చెప్పగా. 38 యేసు నా కొరకు నీ ప్రాణము పెట్టుదువా, నీవు ఆయనను ఎరుగనని ముమ్మారు చెప్పక ముందు కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. యోహాను సువార్త 14వ అధ్యాయం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు అనే పదం పైన కుడివైపున చివరన 2 అని ఉంటుంది. పేజీ దిగున ముద్రించబడిన అదన సమాచారం ఏంటంటే 2 లేక దేవుని యందు విశ్వాసం ఉంచుడి. 2 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. 3 మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను నుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. 4 నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. 5 అందుకు తోమా ప్రభువా నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడుగగా. 6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. 7 మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. 8 అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా. 9 యేసు ఫిలిప్పు ఇంతకాలము నేను మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనక తండ్రిని మాకు కనబరచుమని ఎలా చెప్పుచున్నావు. 10 తండ్రి యందు నేనును నా యందు తండ్రియే ఉన్నామని నీవు నమ్ముటలేదా, నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. 11 తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. 12 నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరీ గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పేజీ తిప్పండి. 13 మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. 14 నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. 15 మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. 16 నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. ఆదరణకర్తను అనే పదం పైన కుడివైపున చివరన 1 అని ఉంటుంది. పేజీ దిగున ముద్రించబడిన అదన సమాచారం ఏంటంటే 1 లేక ఉత్తరవాదిని. 17 లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. 18 మిమ్మల్ని అనాథలుగా
విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి అన్నాడును చూడదు. 19 అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. 20 నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. 21 నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి నన్ను వానికి కనబరుచుకొందునని చెప్పాను. 22 ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరుచుకొనుటకేమి సంభవించనని అడుగగా. 23 యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. 24 నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు, నేను మీతో చెప్పుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. 25 నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని. 26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును. పరిశుద్ధాత్మ అనే పదం పైన కుడివైపున చివరిన 2 అని ఉంటుంది. పేజీ దిగున ముద్రించబడిన అదన సమాచారం ఏంటంటే 2 లేక ఉత్తరవాది. 27 శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, శాంతి శాంతినే అనే పదాలపైన కుడివైపున చివరిన 3 అని ఉంటుంది. పేజీ దిగున ముద్రించబడిన అదన సమాచారం ఏంటంటే 3 లేక సమాధానము. 28 నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చినని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా, తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. 29 ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. 30 ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకు సంబంధమేమీ లేదు. 31 అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము నమ్మునట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగ చేయుచున్నాను. లెండి ఇక్కడ నుండి వెళ్ళుదుము. యోహాను సువార్త 15వ అధ్యాయం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. 2 నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించి ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. 3 నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. 4 నా యందు నిలిచియుండుడి, నేను మీ యందు నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచియుంటేనే గాని మీరును ఫలింపరు. 5 ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవరి యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీయో చెయ్యలేరు. 6 ఎవడైనను నా యందు నిలిచియుండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. 7 నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండని ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. 8 మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. 9 తండ్రి నన్ను ఎలాగో ప్రేమించనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని, నా ప్రేమ యందు నిలిచియుండుడి. 10 నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచియున్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. 11 మీ యందు నా సంతోషము ఉండవలనని మీ సంతోషము పరిపూర్ణము కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. 12 నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు నొకరినొకడు ప్రేమించవలనటయే నా ఆజ్ఞ. 13 తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు. 14 నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. 15 దాసుడు తన యజమానుడు చేయుదానని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నా తండ్రి వలన నేను వినిన సంగతులన్నిటినీ నేను మీకు తెలియజేసి తిని. 16 మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. 17 మీరు నొకరినొకరు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. 18 లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. 19 మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను లోకములో నుండి మిమ్మల్ని ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. 20 దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు, నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు. 21 అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటినీ మీకు చేయుదురు. 22 నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోను, ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. 23 నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. 24 ఎవడను చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపము లేకపోవును, ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించి ఉన్నారు. 25 అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఇలాగూ జరిగెను. 26 తండ్రి యొద్ద నుండి నేను మీ యొద్దకు పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఆదరణకర్త అనే పదం పైన కుడివైపున చివరిన 1 అని ఉంటుంది. పేజీ దిగున ముద్రించబడిన అదన సమాచారం ఏంటంటే 1 లేక ఉత్తరవాది.
27 మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. యోహాను సువార్త 16వ అధ్యాయం. మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. 2 వారు మిమ్మల్ని సమాజ మందిరముల్లో నుండి వెలివేయుదురు. మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది. 3 వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనుక ఈలాగు చేయుదురు. 4 అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితునని మీరు జ్ఞాపకము చేసుకొనలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఒంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. 5 ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడను నన్ను అడుగుటలేదు గాని 6 నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. 7 అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆదరణకర్త అనే పదం పైన కుడివైపున చివరన 1 అని ఉంటుంది. పేజీ దిగున ముద్రింపబడిన అదనపు సమాచారం ఏంటంటే 1 లేక ఉత్తరవాది. 8 ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను. 9 నుంచి 11 వచనాలు. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరు ఇక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయను. 12 నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. 13 అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. 14 ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. 15 తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేతనే ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనునని నేను చెప్పి తిని. 16 కొంచెము కాలమైన తరువాత మీరు ఇక నన్ను చూడరు, మరికొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పాను. 17 కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరికొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని ఆయన మనతో మాట ఏమిటని ఒకనితో ఒకరు చెప్పుకొనిరి. 18 కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నదేమిటి? ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి. 19 వారు తన్ను అడగగోరిచుండిరని యేసు ఎరిగి వారితో ఎట్లనెను, కొంచెము కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గూర్చి మీరు ఒకనితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా? 20 మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 21 స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. 22 అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని నేను మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. 23 ఆ దినమున మీరు దేని గూర్చియో నన్ను అడుగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 24 ఇదివరకు మీరేమీయో నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. 25 ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పి తిని, అయితే నేను ఇక ఎన్నడను గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గురించి స్పష్టముగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది. 26 ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని నేను మిమ్మల్ని గూర్చి తండ్రిని వేడుకొందునని మీతో చెప్పటలేదు. 27 మీరు నన్ను ప్రేమించి నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. 28 నేను తండ్రి యొద్ద నుండి లోకమునకు వచ్చి ఉన్నాను మరియు లోకమును విడిచి పేజీ తిప్పండి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పెను. 29 ఆయన శిష్యులు ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు. 30 సమస్తము ఎరిగినవాడవనియు ఎవడునూ నీకు ప్రశ్న వేయ నగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీనివలన నమ్ముచున్నామని చెప్పగా 31 యేసు వారిని చూచి మీరిప్పుడు నమ్ముచున్నారా? 32 ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది, అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. 33 నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానను. యోహాను సువార్త 17వ అధ్యాయం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. 2 నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించునట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. 3 అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. 4 చేయుట నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. 5 తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నీ యొద్ద నన్ను మహిమపరచుము. 6 లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారై ఉండిరి, వారిని నీవు నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు.
7 నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మితిరి గనుక. 8 నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వల్లనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. 9 నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. 10 నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. 11 నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. 12 నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు వారిని కాపాడితిని, వారిని భద్రపరిచితిని గనక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడనూ నశింపలేదు. 13 అయితే ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. 14 వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనక లోకము వారిని ద్వేషించును. 15 నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు కానీ దుష్టు నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. దుష్టు నుండి అనే పదం పైన కుడివైపున చివరన 1 పేజీ దిగున ముద్రించబడిన అదన సమాచారం ఏంటంటే 1 లేక కీడు నుండి. 16 నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. 17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సత్యమందు అనే పదం పైన కుడివైపున చివరన 2 పేజీ దిగున ముద్రించబడిన అదన సమాచారం ఏంటంటే 2 మూల భాషలో సత్యము వలన. 18 నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. 19 వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. సత్యమందు అనే పదం పైన కుడివైపున చివరన 2 పేజీ దిగున ముద్రించబడిన అదన సమాచారం ఏంటంటే 2 మూల భాషలో సత్యము వలన. 20 నుంచి 21 వచనాలు. మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు తండ్రి నీ యందు నేనును నా యందు నీవును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. 22 మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. 23 వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి నీవు నన్ను పంపితువనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితువనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. 24 తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. 25 నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితువని వీరెరిగి ఉన్నారు. 26 నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకనూ తెలియజేసేదనని చెప్పెను. యోహాను సువార్త 18వ అధ్యాయం. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. 2 యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. 3 కావున యూదా సైనికులను ప్రధాన యాజకులు పరిసయ్యులు పంపిన బంట్రోతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. 4 యేసు తనకు సంభవింపన భువనవన్నీ ఎరిగినవాడై వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగెను. 5 వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసు నేనే ఆయననని వారితో చెప్పెను. ఆయనను అప్పగించిన యోదాయు వారి యొద్ద నిలుచుండెను. 6 ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. 7 మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా. 8 యేసు వారితో నేనే ఆయననని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పెను. 9 నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు చెప్పెను. 10 సీమోను పేతురు వద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగనరికెను. 11 ఆ దాసుని పేరు మలుకు. యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నిన్ను త్రాగకుందునా అని పేతురుతో అనెను. 12 అంతటా సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రౌతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న ఎద్దుకు ఆయనను తీసుకొని పోయిరి. 13 అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కైపాకు మామ. 14 కైపా ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. 15 సీమోను పేతురును ఆ మరి ఒక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నెలవైన వాడు గనుక శిష్యుడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళెను. 16 పేతురు ద్వారమునొద్ద బయట నిలుచుండెను గనుక ప్రధాన యాజకునికి నెలవైన ఆ శిష్యుడు బయటకు వచ్చి ద్వారపాలకురాలితో మాట్లాడి పేతురును లోపలికి తోడుకొని పోయెను. 17 ద్వారమునొద్ద కావలి ఉన్న యొక్క చిన్నది పేతురుతో నీవును ఈ మనుషుని శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు కాననెను.
18 అప్పుడు చలివేయుచున్నందున దాసులను బండ్రోతులను మంట వేసి చలి కాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలవబడి చలి కాచుకొనుచుండెను. 19 ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చి ఆయన బోధను గూర్చి యేసును అడుగగా 20 యేసు నేను బాహాటముగా లోకము ఎదుట మాట్లాడితిని, యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరములోను దేవాలయములోను ఎల్లప్పుడూ బోధించి తిని, రహస్యముగా నేనేమీ మాట్లాడలేదు. 21 నీవు నన్ను అడుగనేలా, నేను వారికి ఏమి బోధించినది విన్నవారిని అడుగుము, ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో అనెను. 22 ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రోతుల్లో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగ ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. 23 అందుకు యేసు నేను కాని మాట ఆడిన ఎడలా కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడిన ఎడలా నన్నేలా కొట్టుచున్నావనెను. 24 అంతటా అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కైపా యొద్దకు పంపెను. సీమోను పేతురును నిలువబడి చలి కాచుకొనుచుండగా వారు అతన్ని చూచి నీవును ఆయన శిష్యులలో ఒకడవ కావా అని చెప్పగా అతడు నేను కాను, నేను ఎరుగనెను. 27 పేతురు ఎవని చెవి తెగనరికెను, వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు. 28 పేతురు నేను ఎరుగనని మరి ఒకసారి చెప్పాను, వెంటనే కోడి కూశాను. వారు కైపా యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయిరి. అప్పుడు ఉదయమాయన గనుక వారు మైలపడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు. కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి ఈ మనుషుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను. అందుకు వారు వీడు దుర్మార్గుడు కాని ఎడల వీరిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పిరి. 31 పిలాతు మీరు అతన్ని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా 32 యూదులు ఎవనికి నీ మరణశిక్ష విధించుటకు మాకు అధికారము లేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరును. 33 పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగగా. 34 యేసు నీ అంతటా నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగను. 35 అందుకు పిలాతు నేను యూదుడునా ఏమి, నీ స్వజనమును నీ ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి కదా, నీవేమి చేసితివని అడుగగా. 36 యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనను. 37 నుంచి 38 వచనాలు. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజుని, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందువలననే నేను ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినునను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి అతని యందు ఏ దోషమును నాకు పేజీ తిప్పండి కనబడలేదు. 39 అయినను పస్కా పండుగలో నేను ఒకరిని మీకు విడుదల చేయి వాడుక కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగాను. 40 అందుకు వారు వీనిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. యోహాను సువార్త 19వ అధ్యాయం. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించాను. 2 సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి 3 ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. 4 పిలాతు ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఆయనను వెలుపలికి మీ యొద్దకు తీసుకొని వచ్చుచున్నానని వారితో అనెను. 5 ఆ ముండ్ల కిరీటమును యూదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుషుడు అని వారితో చెప్పాను. 6 ప్రధాన యాజకులు బంట్రౌతులను ఆయనను చూచి సిలువ వేయుమని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు కనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయుడని వారితో చెప్పాను. 7 అందుకు యూదులు మాకు ఒక నియమము కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనెను గనుక నియమము చొప్పున చావవలనని అతనితో చెప్పిరి. 8 పిలాతు ఆ మాట విని మరీ ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరములో ప్రవేశించి 9 నీవెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగాను. అందుకు యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు. 10 గనుక పిలాతు నీవు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియో నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియో నీవు ఎరుగవా అని ఆయనతో అనెను. 11 అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు, అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనను. 12 ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసిను గాని యూదులు నీవు తనని విడుదల చేసితివా, కైజర్నకు స్నేహితుడవు కావు, తాను రాజునని చెప్పుకొని ప్రతివాడు కైజర్నకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసిరి. 13 పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకొని వచ్చి రాళ్లు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బత్తా అని పేరు. 14 ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము, ఉదయం 6 గంటలు కావచ్చును. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా. 15 అందుకు వారు ఇతనిని సమ్మారించుము సిలువ వేయుము అని కేకలు వేసిరి. పిలాతు మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగగా ప్రధాన యాజకులు మాకు కైజరు తప్ప వేరొక రాజు లేడనిరి. 16 అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను. 17 వారు యేసును తీసుకొని పోయిరి. యేసు తన సిలువ మోసుకొని కపాల స్థలమను చోటికి వెళ్ళెను.
దానికి గోల్గొతా అని పేరు. 18. అక్కడ ఆ వైపున ఒకనని ఈ వైపున ఒకనని మధ్యన యేసు ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. 19. మరియు పిలాతు యూదుల రాజు అయిన నజరేయుడగు యేసు అను పైవిలాసము రాయించి సిలువ మీద పెట్టించెను. 20. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషల్లో వ్రాయబడిన గనుక యూదుల్లో అనేకులు దానిని చదివిరి. 21. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయము గాని యూదుల రాజు అని వ్రాయవద్దని పిలాతుతో చెప్పగా 22. పిలాతు నేను వ్రాసినదేమో వ్రాసితినెను. 23. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది కనుక 24. వారు దానిని చింపక అది ఎవనికి వచ్చును అని దాని కోసరము చీట్లు వేయుదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇందుకే సైనికులు ఈలాగు చేసిరి. 25. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియయు మగ్దలేన మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. 26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. 27. తరువాత శిష్యుడిని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను తన ఇంట చేర్చుకొనెను. 28. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. 29. చెరకుతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను కనుక వారు ఒక స్పంజి చెరకతో నింపి సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. 30. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. 31. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి మహాదినము విశ్రాంతి దినము కనుక దేహములో విశ్రాంతి దినమైన శిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరుగగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి. 32. అంతటా సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను రెండో వాని కాళ్లను విరుగగొట్టిరి. 33. వారు యేసునొద్దకు వచ్చి అంతకుముందు ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరుగగొట్టలేదు గాని 34. సైనికుల్లో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. 35. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన నెరుగును. 36. ఆయన ఎముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను. 37. మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది. 38. అయితే యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత్తయి యేసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. మొదట రాత్రి వేళ ఆయన ఎద్దుకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిగిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసుదేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. 41. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడునూ ఉంచబడిన క్రొత్త సమాధి ఒకటి ఉండెను. 42. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినము సిద్ధపరచు దినమైనందున యూదులు వారు అందులో యేసును పెట్టిరి. యోహాను సువార్త 20వ అధ్యాయం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకాడ లేచి సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. 2. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురునొద్దకును ఆ మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పెను. 3. సీమోను పేతురును ఆ శిష్యుడును పరిగెత్తి సమాధి యొద్దకు వచ్చిరి. 4. వారిద్దరిని కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి 5. వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. 6. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి 7. నారబట్టలు పడియుండుటయు ఆయన తలరోమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టిపెట్టియుండుటయు చూచెను. 8. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. 9. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనము వారు ఇంకను గ్రహింపరైరి. 10. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. 11. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా 12. తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. 13. వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని అడుగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. 14. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూచెను గాని ఆమె యేసు అని గుర్తుపట్టలేదు. 15. యేసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను. 16. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను.
అంతటా ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. 17 యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. 18 మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. 19 ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. 20 ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. 21 అప్పుడు యేసు, మరలా మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పెను. 22 ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. 23 మీరు ఎవరి పాపం క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. 24 యేసు వచ్చిన 12 మంది శిష్యులలో దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయాను. 25 గనుక తక్కిన శిష్యులు, మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. 26 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. పేజీ తిప్పండి. 27 తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. 28 అప్పుడు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. 29 యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. 30 మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని. 31 యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మిన ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. యోహాను సువార్త 21వ అధ్యాయం. అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన వేదమేదనగా 2 సీమోను పేతురును, దిదుమానబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడగు నతనయేలును, జబదయి కుమారులను ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. 3 సీమోను పేతురు, నేను చేపల పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్లి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. 4 సూర్యోదయమగుచుండగా యేసు ధరణి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. 5 యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదాని వారిని అడుగగా 6 లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పిన గనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. 7 కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడైనందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. 8 ధరించుమించు 200 మూరల దూరమునున్నందున తక్కిన శిష్యులు చేపల గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. 9 వారు దిగి దరికి రాగానే అక్కడ నిపులను వాటి మీద ఉంచబడిన చేపలనియు రొట్టెయు కనబడెను. 10 యేసు, మీరు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా 11 సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. 12 చేపలు ఎంత విస్తారముగా పడినను వల పెగలలేదు. యేసు, రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని ఆయన శిష్యులలో ఎవడను ఆయనను అడుగ తెగింపలేదు. 13 యేసు వచ్చి రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను, అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. 14 యేసు మృతుల్లో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. 15 వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు గొర్రెపిల్లలను మేపుమని అతనితో చెప్పాను. 16 మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని 2వసారి అతన్ని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పాను. 17 మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి అతన్ని అడిగినందుకు సీమోను పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. 18 యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటికి నీవు వెళ్ళుచుంటివి. నీవు ముసలవాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. 19 అతడు ఎట్టి మరణము వలన దేవుణ్ణి మహిమపరచును దానిని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనెను.
20 పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని ప్రభువా నిన్ను అప్పగించువాడు ఎవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. 21 పేతురు అతనిని చూచి ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను. యేసు నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. 23 కాబట్టి ఆ శిష్యుడు చావడని సహోదరుల్లో ప్రచురమాయను. అయితే చావడని అతనితో చెప్పలేదు, కానీ నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పాను. 24 ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. 25 యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది.